హెచ్సియు భూముల వ్యవహారాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. గతంలో రిమోట్ ప్రాంతంలో 2000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారని తెలిపారు. ఈ భూములు అమ్ముకుని ఢిల్లీకి కప్పం కట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. నెమళ్లు ఔషధ మొక్కలను చంపేసి ఆ భూములను కాంక్రీట్ జంగిల్గా చేయాలని సీఎం చూస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. 400 ఎకరాల భూమి విలువ 40,000 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. భూముల వ్యవహారాన్ని పార్లమెంటు ముందుకు తీసుకువచ్చి వాయిదా తీర్మానం పెట్టి చర్చించి ప్రయత్నం చేస్తామని ఆయన ఈటల ప్రయత్నం చేస్తారని చెప్పారు. కోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్లను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. దీన్ని ఆపుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పిండ్రో అది అక్షరాల సత్యం. ఇవాళ 40,000 కోట్లు, 400 ఎకరాల భూమి విలువ 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవంగా ఓ దిక్కు చూస్తే అంటే ఎడ్యుకేషన్ విద్యాపరంగానైనా కానీ ప్రకృతి ఎన్వైరన్మెంట్ పరంగా అయినా కూడా ఆడ ఎంతో వనరులు ఉన్నాయి. ఆడ వైల్డ్ లైఫ్ ఉంది. ఆడ ఎన్నో స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అదే కాక హైదరాబాద్ ఇప్పుడే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. 50 అంతస్తుల బిల్డింగ్, 60 అంతస్తుల బిల్డింగ్, ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలోకి పెట్టుకొని ఆర్థిక పరిస్థితి కేవలము రాష్ట్రము దివాలా తీసింది. ఆ దివాలా ఎందుకు తీసిందో, ఎవరు తీసిందో దాని కారణం ఇప్పుడు అనవసరము. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్ యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. లేకపోతే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలామంది వస్తారు, పోతూ ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆప్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా. ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది. 700కి పైన స్పీషీస్ ఉన్నాయి అందులో పక్షులు. అందులో కొన్ని ఎక్స్టింట్ అయ్యే పరిస్థితి ఉన్న స్పీషీస్ ఉన్నాయి. ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకున్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అని దొంగ వాగ్దానాలు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినాం. వారు చాలా క్లియర్ కట్గా ఈ యూనివర్సిటీని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో దీనిని అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము మా ఆలోచనలు ఉన్నాం. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలపైన గత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉత్తరం రాయడం జరిగింది. దీన్ని నోటిఫై చేయమని చెప్పేసి ఉత్తరం రాయడం జరిగింది. అయినా వాళ్ళ యొక్క వాటాకి, వాళ్ళ యొక్క కప్పానికి వాళ్ళు దాసమై యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాల్యుబుల్ ల్యాండ్ని అమ్మే